హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాము వ్లాగ్స్. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే నేను వీడియోస్ పెట్టకపోతే మీరెందుకు వీడియోస్ పెట్టట్లేదు, మాకు మీ వీడియోస్ కావాలి అని చెప్పి మెసేజ్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకెప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నిజంగా దేవుడు మనిషిని సృష్టించడం ఎంత గొప్ప విషయమో కదా! నాకర్థమవుతుంది. ఎందుకంటే మనకి బయటకి కనిపించే కొన్ని బాడీ పార్ట్స్ ఉన్నా గానీ, మనకి తెలిసినా కూడా మనకి కనపడని కొన్ని బాడీ పార్ట్స్ మన లోపలుంటాయి. నేను అప్పుడప్పుడు చిన్న పిల్లల కొన్ని క్వెషన్స్ వేసుకుంటూ ఉంటాను. నేనెప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు, కొంచెం గర్వంగా ఫీల్ అయినప్పుడు, అసలు నేను ఇంత పని ఎలా చేయగలిగాను? నా బాడీలో ఏమైనా ఆహ్, ప్లగ్ ఉందా? లేదంటే ఏమైనా కరెంట్ ఉందా? అని ఆలోచించుకుంటూ ఉంటాను. కానీ ఇదంతా అంతుపట్టక సర్లే దేవుడి సృష్టి అని చెప్పి రియలైజ్ అయిపోతూ ఉంటాననమాట. ఎవరైనా వచ్చి నీకు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ, లేదంటే ఫోను మీద శ్రద్ధ ఎక్కువ అని అడిగితే నేనైతే మాత్రం ఫోననే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడందరూ అదే చేస్తున్నాం కాబట్టి. మనందరం కూడా అదే చెప్దాం. మనకి ఫోను మీదే శ్రద్ధ ఎక్కువ. అంతే కదా! బేసిక్‌గా మనం ఎప్పుడైనా ఫోను ఎక్కువ వాడినప్పుడు దాంట్లో ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని రీచార్జ్ చేసి దాంట్లో ఉన్న ఛార్జ్ అంతా కూడా ఫిల్ చేస్తాం. అది మళ్ళీ ఎప్పటిలాగానే పనిచేస్తుంది. మరి మన బాడీలో ఛార్జ్ అయిపోతే ఏం చేస్తాం? హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఆ ఫోను ఒక మెషిన్. మరి మన బాడీ ఏంటి? మన బాడీ ఒక మెషిన్‌లా పని చేయాలి అంతేగాని మన బాడీ మెషిన్ అయితే కాదు కదా! ఇప్పుడు మనం మెషిన్ వర్సెస్ బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అదే ఫోన్‌లో ఏదైనా ఒక పార్ట్ పోయిందనుకో, మనకి ఒక ఆల్టర్‌నేట్ పార్ట్ అనేది దొరుకుతుంది. కానీ మన బాడీకి దొరుకుతుందా? దొరకదు కదా! అదే ఫోన్‌కి ఏదైనా రిపేర్స్ వచ్చినియనుకో మొబైల్ షాప్స్ ఉన్నాయి. మరి మనకేమున్నాయి? హాస్పిటల్స్ ఉన్నాయంటారా? హాస్పిటల్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం బతికేస్తున్నారా? కాదు కదా! సపోజ్ ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది. ఫోన్‌లో బ్యాటరీ వీక్ అయిపోయినట్టుగానే హార్ట్ కూడా వీక్ అయిపోయింది. అయితే మనకి బయట ఇంకో బ్యాటరీ దొరుకుతుంది. మరి మనకి హార్ట్ ఎలా దొరుకుతుంది? కొత్త హార్ట్ తీసి పెట్టుకోవడానికి ఉంటదా? మొబైల్ షాప్స్‌లో దొరుకుతదా? ఇలాంటివి ఎన్నో సమస్యలు. ఒక హార్టే కాదు, మన బాడీలో ఏ పార్ట్ కూడా బయట దొరకదు. దొరుకుతాయి. కళ్ళు దొరుకుతాయి, లేదంటే కిడ్నీ దొరుకుతది. కానీ అవన్నీ మన బాడీలోకి మనం మార్చి పెట్టుకోవాలంటే, అవతల ఇంకొకరు మనకి బలవ్వాల్సిందే. మన ఫోను మనకి చిన్నగా పని చేయకపోతేనే వెంటనే ఇంకో ఫోను కొనేసుకుంటాం. మరి మనకి ఫోను మీద అంత శ్రద్ధున్నప్పుడు, ఒక మెషిన్ మీద అంత శ్రద్ధున్నప్పుడు, మన బాడీ మీద మనకెందుకంత శ్రద్ధుండదంటారు? ఉండాలి. ఈ విషయం కూడా నేను చాలా రీసెంట్‌గానే తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిజంగానే నేనెప్పుడూ నా ఆరోగ్యం పట్ల గాని, లేదంటే నా బాడీ మీద గాని నేనెప్పుడూ శ్రద్ధ చూపించలేదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైనా పీక లోతులో మునిగిపోయినప్పుడు, లేదంటే మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా అయినప్పుడు, అయ్యో! ముందెందుకు జాగ్రత్త తీసుకోలేదు అని అనుకుంటాం కదా! నేను అలాంటి సిట్యుయేషన్‌లోంచే వచ్చాను. మనం రోజువారీలో సరైన ఆహారపు అలవాట్లు టైమ్ టు టైమ్ పాటిస్తే మన బాడీ మెషిన్ కంటే 100 రెట్లు రీచార్జ్ అవుతుంది. నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. మనిషి మెషిన్‌ని కనిపెట్టాడు గానీ, మెషిన్ అయితే మనిషిని కనిపెట్టలేదు కదా!